నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మారుతి నగర్ సుబ్రహ్మణ్యం మూవీకి సంబంధించిన రివ్యూ తీసుకొచ్చిన చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఈ మూవీ వచ్చేసరికి అయితే ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్లో అవైలబుల్ ఉంది, మీరు వెళ్ళి కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఈ మూవీ వచ్చేసరికి అయితే మాత్రం ఒకటే మాట చెప్తున్నా, చాలా ఎంజాయబుల్ ఉంది. కామెడీ కాడైతే ప్రాబ్లం ఉండదు, మస్తు కామెడీ కాడ నవ్వుకోవచ్చు. దీంట్లో మన అమృతంలో యాక్టింగ్ చేసిన హర్ష కానీ లేకపోతే సర్వమూర్తిన వీళ్ళ యాక్టింగ్ కూడా బాగానే ఉంది. ఇంద్రజ గారి యాక్టింగ్ కూడా బాగానే ఉంది. రావు రమేష్ గారిది కూడా యాక్టింగ్ చాలా మంచిగా అనిపించింది. మరి నాకైతే వీళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం పర్ఫెక్ట్ చేసారు అనుకోవచ్చు, చాలా మంచిగా అనిపించింది. కానీ ఒక విషయంలో బిస్కెట్ ఏమైపోయిందంటే కాన్సెప్ట్ కొంచెం పాతపడ్డది అనుకోవచ్చు. సో ఆబ్వియస్గా ఒక మనిషికి అన్ఎక్స్పెక్టెడ్గా పైసలు పడ్డాయి, ఆ పైసలను వాడుకున్నట్టు చూపించారు అనమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ మీద ఒక మూవీ కూడా వచ్చింది, ఐ థింక్ 1.5 year బ్యాక్ ఏమో వచ్చిండే మూవీ. సో లాస్ట్ సమ్మర్ వచ్చింది, ఈ సమ్మర్ కాకుండా పోయిన లాస్ట్ సమ్మరు. సో అది ఈ బ్యాంక్ అకౌంట్లో ఏదైతే గోల్ ఉన్న బిస్కెట్ ఏమంటారు ట్రాన్సాక్షన్స్లో డిజిటల్ ట్రాన్సాక్షన్ కొంచెం ఇష్యూ వల్ల అయింది కదా. సో అదే కాన్సెప్ట్ మీద తీసుకొచ్చారు. కొంచెం దీంట్లో ఏంటంటే ఇలా మన గవర్నమెంట్ జాబ్ కోసం చూస్తుంటే అది ఇష్యూ వల్ల అయితే నేను స్ట్రగుల్స్ అవుతుంటే వైఫ్ ఇల్లంతా నడిపిస్తున్నట్టు స్ట్రగుల్ చేస్తున్నట్టు కూడా అప్పులు చేసి బతుకుతున్నట్టు కూడా చూపిస్తారు. సో ఇదాని కష్టాలకి లాస్ట్కి ఏమైంది, సంపాదించిందా లేదా, జాబ్ వచ్చిందా లేదా, అప్పులు ఎలా తీరినాయి అనే దాని మీద ఈ మూవీ అంతా కూడా నడుస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే కామెడీ మాత్రం బాగా పండింది అనుకోవచ్చు రావు రమేష్ గారిది. అండ్ యూనిక్నెస్ అయితే వచ్చిందన్నమాట రావు రమేష్ గారి యాక్టింగ్ ఆబ్వియస్గా. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ ప్రిడిక్టబుల్ ఉంటుంది. అండ్ ఆ పిచ్చే కాడ కూడా కొంచెం సెన్స్ అనిపించదు, ఓడైనా సరే తుప్పు నాకు అట్లా ఎట్టించాడు అన్నట్టు అనిపించింది. నాకైతే అప్పు ఇచ్చే సీన్స్గా కొన్ని సెన్స్ అనిపించలేవు అనమాట. ఫైనల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ చూసుకుంటే మాత్రమే 2.5/5 రేటింగ్స్ ఇస్తున్నా. 1 time వాచబుల్. కామెడీ కోసం అయితే చూడవచ్చు కామెడీ కోసము, ఫ్యామిలీ స్లైట్ బాండింగ్స్ ఉంటాయి కాబట్టి కోసం అయితే చూడవచ్చు. ఈవెన్ ఎండింగ్లో అయినా సరే కూడా కామెడీతోనే క్లోజింగ్ అవుతుంది, బాగా అనిపించింది. కమింగ్ టు డ్రాబ్యాక్స్ ఇంత తక్కువకి ఎందుకు ఇచ్చినాం అంటే సింపుల్గా ఏం చెప్తున్నా అంటే ప్రిడిక్టబుల్ ఉంది, అదొకటే మెయిన్ రీజన్ అనమాట. మిగతా అది కూడా బాగుంది, నాకైతే నచ్చింది. ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు మూవీ. ఇది నా రివ్యూ, నా ఒపీనియన్. మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.